వట్టినాగులపల్లిలో ప్రైవేటు భూములు, కొన్ని వేల కోట్ల విలువ చేసే ప్రైవేటు భూములు. ఆ భూముల మీద మంత్రి కుమారుడి కన్నుబడ్డది. ఆ మంత్రి కుమారుడు అక్కడ పోయి ఆ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసిండు. ఆ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న అధికారి, ఒక పోలీస్ అధికారి అడ్డుకుంటే ఆ పోలీస్ అధికారిని ట్రాన్స్ఫర్ చేసేసిండు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకోసమే ఈ మాజీ రియల్ ఎస్టేట్, మాజీ అని కూడా అనొద్దు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారమే. ఒక రియల్ ఎస్టేట్ ముఠా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకముందు ఒక మాట అన్నారు, నాకు తెలిసినంత రియల్ ఎస్టేట్ ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదని చెప్పేసి. ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఏ మంత్రి, ఏ మనిషి అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడో, కన్స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్నాడో, కాంట్రాక్టులు చేస్తున్నాడో, ఆ కాంట్రాక్టులు చేసే మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అండి. ఇంకేముంది, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లాగా మారేటట్టుగా వాళ్ళు ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ ఆ భూములన్నింటి మీద కన్నేసి ఒక ల్యాండ్ బ్యాంక్ డెవలప్ చేసుకోవాలని చూస్తున్నారు.